ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రైతన్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఎక్కడ చూసినా పంటలు పండించేదానికి లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి ఆ పంటలు నష్టం జరుగుతున్నాయి. నీళ్ళు లేక నష్టపోతున్నారు. మరి పండించిన పంటలు అమ్ముకోలేక నష్టపోతున్నారు. దళారులు పట్టుకొని పోయి అమౌంట్ మళ్ళా వేస్తామని చెప్పేసి రైతన్నలు మోసం చేస్తున్నారు. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలోనే 95 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మన అనంతపూర్ జిల్లాలోని ఇంతమంది రైతన్నలు చనిపోయినారంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2 ఏళ్ళలోనే 95 మంది ఆత్మహత్యలు చేసుకుంటే రైతన్నలు ఒక్కరు కూడా నోరు మెదపలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి రైతన్నలు పండిస్తేనే మనం 3 పూట్ల భోంచేస్తున్నాం. రైతన్న మనకు ఉండాలి. మరి రైతన్నలకు అన్యాయం చేయొద్దండి. ఇంపూరి సబ్సిడీ కానీ, పంట నష్టం బీమా కింద కానీ మరి ఎక్కడ చూసినా పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతన్నలు. దయచేసి రైతన్నల కష్టాలు గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతున్నాను. నా పేరు మన్నెపాకల మాధవ్. ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని 2018లో నేను స్థాపించాను. అప్పటి నుండి కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలు ఎక్కడొచ్చినా వ్యతిరేకిస్తూ ముందుకు పోతున్నాను. దయచేసి మిత్రులారా, మరి ప్రభుత్వాలైనా అధికారులైనా అందరూ స్పందించాలి. రైతన్నల సమస్యలను పరిష్కరించండి. రైతన్నల కష్టాలను, ఇబ్బందులు గుర్తు చేసుకోవాలని కోరుతున్నాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి, రైతన్న సమస్యలు అలాగే ఉన్నాయి. ముందు అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇస్తారు, కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న సమస్యలు అసలు పట్టించుకోరు. ఈ 2 సంవత్సరాల్లోనే రైతన్నలు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా ట్రైన్ల కింద పడి చనిపోతున్నారు. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడైనా రైతన్నల కోసం మాట్లాడిండేది చరిత్ర ఎక్కడైనా ఉందా? లేదు. అంటే రైతన్నలు అంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు అంత తాస్కారంగా భావిస్తున్నారు? రైతన్నలు ఓట్లు వేయలేదా? రైతన్నల ఓట్లు మనం వేయించుకోలేదా? కాబట్టి రైతన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రుణమాఫీ చేయాలని మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. దయచేసి గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతూ జై హింద్, జై భారత్.